అంటే అనంత శర్మ గారు, అంటే గ్రహణం సమయంలోనో తెలిసో తెలియకో ఎవరైనా తినేశారనుకోండి, దానివల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? ఎటువంటి సమస్యలు వస్తాయి అనే దాన్ని నిరూపించడానికి అయితే పరిశోధన కావాలి. అది ఒక రోజులో చేయదగిన పరిశోధన కాదు. కారణం ఏమిటి అంటే, ఈ కారణం చేతనే వచ్చింది అని గుర్తించాలి అంటే ఎక్కువ సంవత్సరాలు కొనసాగవలసి వస్తుంది పరిశోధన. ఒక రోజులో పూర్తి చేసేయగలిగింది కాదు. ఎందుకు, నన్ను ఒకరు ప్రశ్న వేశారు, ఏమండి మీరు ఇవన్నీ చెబుతున్నారు బాగానే ఉంది, రాత్రి సమయం కదా, ఇది గ్రహణ సమయం కదా, స్త్రీ పురుషులు దూరంగానే ఉండాలి అనే నియమం చెబుతున్నారు కదా, మరి ఈ సమయంలో పడుకోకూడదని చెబుతున్నారు కదా, ఒకవేళ కలిస్తే ఏమవుతుంది అని కూడా ప్రశ్న వేశారు. ఏమిటది అంటే, చేస్తే ఏమిటి అని తెలుసుకోవడం కోసం, ఏం జరగలేదు అని నిరూపించడం కోసం ఎవరో ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతోంది ఇక్కడ, మనకి రావణాదులు పురాణాల్లో మనకి చెప్పిన విషయంలో రావణుని యొక్క జన్మ వృత్తాంతంలో సంధ్యా సమయంలో సంభోగం ఏర్పడినందువలన రావణుడు జన్మించాడు అనే విషయాన్ని అక్కడ ధృవీకరించారు. అంటే ఏమైంది, సంధ్య అనేది కాంతి విహీనతకు మూలం అవుతోంది. అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి సంధ్య, ఉదయిస్తున్నప్పుడు కూడా ఇంకా పూర్తిగా ఆ కాంతికి శక్తి రాలేదు కాబట్టి సంధ్య. అటువంటి సమయంలో కాంతి తన యొక్క లక్షణాన్ని కోల్పోయినప్పుడు దాని యొక్క ప్రభావము పుట్టే సంతానం మీద కూడా పడుతోంది. కాబట్టి గర్భిణీ స్త్రీని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అలాగా కాంతి బలహీనపడిన సమయాల్లో సంధ్య సమయం ఏదైతే అంటున్నామో, ఇది కేవలం దానికే కాదు, లగ్నాలకు కూడా సంధి సమయం ఉంటుంది. ప్రతి 2 గంటలకి సుమారుగా లగ్నం మారుతూ ఉంటుంది. ఆ సంధి సమయాలు కూడా ముహూర్తానికి పనికిరావు అని చెబుతాము. అలాగే సంధి సమయాలను ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో కాంతి యొక్క విహీనత ఏర్పడుతోంది. కాబట్టి ఇటువంటి సమయంలో కూడా ఆ కాంతి అనేది తగ్గుతోంది కాబట్టి, దాని బలాన్ని కోల్పోతోంది కాబట్టి అది మంచి సమయం కాదు అని చెప్పడం జరుగుతోంది. మరి ఇంత తీవ్రమైన లక్షణం కలిగి ఉన్న దాన్ని ఏమీ లేదు అన్నా, ఏమేదైనా ఉంది అని చెప్పాలన్నా పరిశోధన ఇప్పుడు తెలుసుకోవాలంటే కావాలి. కానీ ఇంతకు ముందే పరిశోధన చేసి చెప్పారు పనికిరాదు అని చెప్పారు. పనికిరానన్న దాన్ని ఎందుకు పనికిరాదో చూస్తాను అనుకుంటే పరిశోధన ద్వారా చూడు, అభ్యంతరం లేదు. కానీ దానికి చాలా సమయం పడుతుంది. ఏదో ఊరికే ఒక మాటలో తేల్చేసే విషయం కాదు. కాబట్టి ఈ పరిశోధన అనే దానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే అభ్యంతరం లేదు. కానీ పరిశోధన ఏ నియమాలతో చేయవలసి ఉంటుంది అంటే, జ్యోతిష శాస్త్ర నియమాలను అనుసరించిన విధానాలతో చేయవలసి ఉంటుంది. సైన్స్ పరంగా వాళ్ళకుండే పరిశోధనలు ఉండవచ్చు, కొన్ని నియమాలు ఉండవచ్చు, వాటితో పాటు వీటిని కూడా కలుపుకునే చెయ్యాలి.